మెర్మైట్ మన తెలుగు జానపద కథల భాషలో చెప్పాలంటే జలకన్య. ఎన్నో కథల్లో సినిమాల్లో చూసిన ఈ జలకన్యల విన్యాసాలు మనం స్వయంగా చూడగలిగితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదూ. ఆ అద్భుతాన్ని వీక్షిస్తున్నారు విశాఖవాసులు. వైజాగ్ ఎక్స్పోలో ఏర్పాటైన ఈ జలకన్యల ఎగ్జిబిషన్ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోజు వేలాది మందికి కనువిందు చేస్తోంది. కొన్నేళ్లుగా విశాఖ సాగర తీరంలోని పోలీస్ మెస్ వెనుక వైజాగ్ ఎక్స్పో వివిధ రకాల ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది ఒక అడుగు ముందుకేసి జలకన్యలను తీసుకొచ్చింది. వైజాగ్ ఎక్స్పో 2025 పేరిట జనవరి 18వ తేదీ నుంచి రకరకాల ప్రదర్శనలను అందుబాటులో ఉంచింది. ఇందులో జలకన్యల ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జలకన్యలంటే నిజంగా మెర్మైడ్లు కాదు, కానీ జలకన్యల వేషధారణలో వారి విన్యాసాలు మాత్రం అబ్బురపరుస్తున్నాయి. జలకన్యల ప్రదర్శన కోసం ఎగ్జిబిషన్లో 10 అడుగుల కంటే పెద్దవైన 2 ప్రత్యేక అద్దాల మినరల్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఒక్కో ట్యాంకులో 40,000 లీటర్ల మినరల్ వాటర్ను నింపుతారు. రోజు ఈ నీటిని మారుస్తారు. ఈ ట్యాంకుల్లో నీరు 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. ఆ నీటిలోకి ఈ జలకన్యను దింపుతారు. ఈ జలకన్యలు వాటర్ ప్రూఫ్ దుస్తులను, 2 కాళ్లకు దిగవన చేపతోక ఆకారంతో ఉన్న దుస్తులు ధరిస్తారు. కళ్ళల్లోకి నీరు చొరబడకుండా గాగుల్స్ అమర్చుకుంటారు. దీంతో వీరి ముఖం మనిషిలా, కాళ్ళు చేపతోక రూపంతోనూ ఉంటూ జలకన్యల్లా కనిపిస్తారు. 2 కాళ్లను కట్టిపడేసేలా ఉండే చేపతోక వల్ల ఆ నీటిలో ఈదడానికి అనువుగా ఉంటుంది. ముఖానికి ఆక్సిజన్ మాస్కులు వంటివేమీ లేకుండానే నీటిలో అటు ఇటు కలియదిరుగుతూ ఈ జలకన్యలు జలకాలాడుతూ ఉంటారు. నీటి అడుగున గరిష్టంగా 2.35 నిమిషాలు మాత్రమే ఉండగలుగుతారు. అందువల్ల వీరు ఆ సమయంలోపు ఒకసారి ఆ నీటి నుంచి బయటకు వచ్చి కాసేపు ఆక్సిజన్ పీల్చుకుని మళ్ళీ నీటి అడుక్కి వెళ్ళిపోయి వంపులు తిరుగుతూ వయ్యారంగా ఈత మొదలు పెడతారు. అంతేకాదు, తమను చూడటానికి వచ్చిన వారికి చేతులతో అభివాదాలు చేయడమే కాదు, వాటర్ నుంచే ఎయిర్ కిస్సులు కూడా ఇస్తుంటారు. ఎక్స్పో నిర్వాహకులు 4 జలకన్యలను ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి తీసుకొచ్చారు. ఆ దేశాల్లో యువతులకు ఈ తరహా శిక్షణ ఇస్తుంటారు. దీనికి ఆ ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఒక కోర్సును కూడా అందుబాటులోకి తెచ్చాయి. ఆ కోర్సు పూర్తి చేసిన వారు శిక్షణలో తర్ఫీదు పొందాక దేశ విదేశాల్లో జలకన్యలుగా ప్రదర్శనలిస్తుంటారు. వీరి వృత్తి కష్టతరం కావడంతో వారికిచ్చే రెమ్యునరేషన్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. విశాఖ వచ్చిన ఈ జలకన్యలు ఒక్కొక్కరికి నెలకు $3,000 అంటే మన భారత కరెన్సీలో సుమారు 2.50 లక్షల చొప్పున చెల్లించే ఒప్పందంపై తీసుకొచ్చారు. దేశం మొత్తంలో ఈ తరహా జలకన్యల ఎగ్జిబిషన్ రెండోదని చెప్తున్నారు నిర్వాహకులు. తొలి ఎగ్జిబిషన్ గత వేసవిలో హైదరాబాద్లో జరిగింది. విశాఖలో ఈ ఎగ్జిబిషన్ 90 రోజుల పాటు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ జలకన్యల ప్రదర్శన ఉంటుంది. వారి వెంట ఒక ఫిజిషియన్ కూడా ఉంటారు. ఈ జలకన్యల కోసం ప్రత్యేక వసతితో పాటు ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నామని, వీరి వెంటే ఒక ఫిజిషియన్ని కూడా ఏర్పాటు చేశామని ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్తున్నారు. జలకన్యల ఎగ్జిబిషన్ కు అనూహ్య స్పందన లభిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎక్స్పో నిర్వాహకులు. ఇక ఈ జలకన్యల షో చూడాలంటే టికెట్ ధర ఒక్కొక్కరికి $150గా నిర్ణయించారు.